హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక కుకింగ్ వ్లాగ్ అన్నమాట. మంచి పచ్చడి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దొండకాయ పచ్చడి. అసలు ఇలాగ పచ్చడి చేసుకుంటే అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారనమాట ఇంట్లో వాళ్ళు. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. దొండకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. పచ్చడికి ఏమేమి కావాలనేది చూద్దాము. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ దొండకాయలకి ఏంటంటే ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కరివేపాకు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ పచ్చడి ఏంటంటే దొండకాయలతో పాటు పల్లీలు కూడా వేసుకుంటాం అనమాట. అందుకని 1/2 కప్ పల్లీలు కూడా కావాలి. ముందుగా దొండకాయల్ని, టొమాటోల్ని, పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో వేయించుకోకూడదు అనమాట. సో మీడియం ఫ్లేమ్ లో పప్పు కాసేపు వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత మెల్లగా లో ఫ్లేమ్ లో వేయించుకుంటే ధనియాలు కూడా బాగా వేగుతాయి. సో వేరుశెనగ పప్పు, ధనియాలు 2 వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. సో పల్లీలు, ధనియాలు వేపుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఇంకో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా బాగా వేగాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని ఉడికించుకుంటే బాగా మగ్గుతాయి. ఒక 70% ఉడికిపోవాలన్నమాట. సో మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో. సో ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మనకు చూస్తేనే అర్థమైపోతుంది దొండకాయ ఉడికిపోయిందని. సో నాకేంటంటే ఇక్కడ ఒక 15 నిమిషాల దాకా పట్టింది. దొండకాయలు బాగా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. టొమాటోతో పాటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వాష్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో అండ్ చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అవి కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో చూసారు కదా టొమాటో కూడా బాగా కుక్ అయిపోయింది. సో ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చాలా సేపు ఏం కుక్ అవ్వనక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని అలా ఉడికించుకుంటే కొంచెం ఆ పచ్చివాసన పోయిద్ది. వెల్లుల్లిపాయతో పాటు జీలకర్ర కూడా వేసుకొని అలా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా పల్లీలు, ధనియాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత ఇలా మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి టొమాటో, దొండకాయ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే దొండకాయ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి. సో దొండకాయ మిక్సీ పట్టుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నటి ముక్కల్లా తరుక్కొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిగా వేసుకుంటేనే బాగుంటది అనమాట. కావాలనుకుంటే ఆయిల్లో కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చివే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకోవాలన్నమాట. సో అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు అనమాట. ఇవి వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పోపులో 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది అన్నమాట పచ్చడికి. సో ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలన్నమాట. పోపులో పోపు మొత్తం పచ్చడికి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే, ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.